ఒకప్పుడు ఒక అడవిలో సింహం ఉండేది. చాలా బలమైనది. అడవిలో ఆ సింహాన్ని ఎదిరించేవారే లేరు. తనకంటే బలమైన వారు ఈ అడవిలోనే లేరు అని పొగరుతో అందరినీ భయపెట్టేది. కంటికి కనిపించిన ప్రతి జంతువును చంపేసేది. ఆ సింహం కనబడితే చాలు ఎప్పుడు ఎవరిని చంపేస్తుందో అని జంతువులన్నీ భయపడి పారిపోయేవి. ఒకరోజు ఆ జంతువులన్నీ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాయి. రోజు ఆ సింహం వల్ల మనం చాలా మంది మిత్రులని కోల్పోతున్నాం. అలా కాకుండా మనలో రోజుకొకరం చొప్పున ప్రతిరోజు ఆ సింహానికి ఆహారంగా వెళ్దాం. అలా చేస్తే కొంతమందినైనా మనం కాపాడుకోవచ్చు. అన్ని జంతువులు ఒప్పుకుంటాయి. సింహం దగ్గరికి వెళ్ళి, మహారాజా, రోజు మీరు ఇలా ఆహారం కోసం మా దగ్గరికి రావడం కాదు. మేమే ప్రతిరోజు ఎవరో ఒకరం వచ్చి మీకు ఆహారం అవుతాం. మీరు ఎంచక్కా ఇక్కడే విశ్రాంతి తీసుకోండి. అప్పుడు ఆ సింహం ఆలోచిస్తుంది. నేను అవసరం ఉన్నా లేకున్నా కనబడ్డ ప్రతి ఓని చంపుకుంటా పోతున్నా. ఇట్లనే చంపుకుంటా పోతే రేపు పొద్దున నాకు తినడానికి ఒక్క జంతువు కూడా మిగలదు. వీళ్ళు చెప్పింది నిజమే. అయినా కూర్చున్న కాడికి వాళ్ళే వస్తామంటున్నారు కదా, మనకి కూడా వేటాడే పని తప్పుతుంది. ఒప్పుకుందాం. అలా ఆ జంతువులు చెప్పినట్టుగానే ప్రతిరోజు ఒక జంతువును సింహం దగ్గరికి పంపించేవి. అలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు కుందేలు వంతు వస్తుంది. ఆ కుందేలు చాలా తెలివైనది. ఎలాగైనా ఈ ఆపద నుండి బయటపడాలి. ఏదో ఒకటి చేసి ఆ సింహం బారి నుండి నన్ను నా మిత్రులను కాపాడుకోవాలి. అని ఆలోచించుకుంటూ వెళ్తుంది. అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆ కుందేలుకి ఒక ఐడియా వచ్చింది. సింహం ప్రతిరోజు సమయానికి వస్తారు. ఈరోజు ఏంటి ఎవ్వరు రాలేదు అని ఆకలితో ఎదురుచూస్తుంది. కుందేలు మెల్లగా సింహం దగ్గరికి రాగానే, క్షమించండి మహారాజా, నేను సరైన సమయానికే బయలుదేరాను. కానీ దారిలో అచ్చు మీలాగే ఉన్న ఒక సింహం కనబడింది. నేనే ఈ అడవికి రాజుని, నిన్ను నేను తినేస్తా అని నన్ను ముందుకు అడుగు వేయనీయకుండా అడ్డుకుంది. నేను అతి కష్టం మీద ఆ సింహాన్ని ఒప్పించి మా రాజుగారిని నీ దగ్గరికి తీసుకొస్తాను అని పరిగెత్తుకుంటూ వచ్చాను. అసలు ఈ అడవికి మీరే కదా రాజుగారు. మీరు ఎలాగైనా ఆ పొగరుబోతు సింహానికి బుద్ధి చెప్పాలి. ఊదమ్మా, వాని సంగతి చూద్దాం. ఇవాళ వాడు నేను తెలిపోవాలి. ఆ కుందేలు సింహాన్ని ఒక పాత బావి దగ్గరికి తీసుకెళ్తుంది. అదిగో ఆ బావిలోనే దాక్కుని ఉంది, వెళ్ళి చూడండి. సింహం బావిలోకి తొంగి చూస్తుంది. నీటిలో ఆ సింహం నీడ కనిపించింది. ఆ నీడని కుందేలు చెప్పిన మరొక సింహం అని భావించి బావిలోకి దూకేసింది. అంతే, సింహం చనిపోయింది. కుందేలు సంతోషంగా ఇంటికి వెళ్ళి జరిగిన విషయం మిగతా జంతువులకి చెప్పేసింది. అన్ని జంతువులు కుందేలుని మెచ్చుకున్నాయి. ఆ రోజు నుండి ఎటువంటి భయం లేకుండా సంతోషంగా జీవించాయి. అలా కుందేలు తన తెలివితేటలతో తనని, తన మిత్రులని కాపాడుకుంది. కొన్ని సమయాల్లో కండబలం కంటే బుద్ధిబలం ఉపయోగిస్తే ఆపద నుండి బయటపడవచ్చు. ఇదే ఈ కథలోని నీతి. ఈ కథ మీకు నచ్చిందా? సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ కథ చెబుతా కన్నా తెలుగుకి సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.